ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 27, 28 తేదీల్లో ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ 2 రోజుల్లో ఎలాంటి నిజం బయటపడబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడను. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, మీకు ఎటువంటి సమస్య ఉన్నా 100% ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 27, 28 తేదీల్లో ఒక పెద్ద నిజం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ సంపాదనపై అయితే ఎవరో కన్నేశారు. మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు, మీరు కష్టపడి సంపాదించిన ధనం, మీరు పొందబోయే అవకాశం, మీ ఎదుగుదలను కొందరు గమనిస్తున్నారు. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి కొన్ని సంకేతాలు మాత్రం కనిపించబోతున్నాయి. మీరు నిర్లక్ష్యం చేస్తే ఒక అద్భుతమైన అదృష్టం మీ చేతుల నుండి జారిపోయే అవకాశం ఉంటుంది. ఎవరు మాటలు నమ్మాలి, ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క ధనానికి సంబంధించి ఎటువంటి నిజం బయట పెట్టకూడదు. అలాగే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, అలాగే ప్రేమ, వివాహం, ఆర్థిక విషయాల్లో గ్రహాలు మీకు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో అయితే ఒక గొప్ప మార్పు అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 ఒక పెద్ద నిజం అనేది బయటపడబోతుంది. సింహ రాశి వారికి మీ యొక్క ఎదుగుదలను గమనిస్తున్నటువంటి కళ్ళు అనేది సాధారణ విషయం కాదు. సింహ రాశి వారికి అయితే ఈ 2 రోజుల్లో అయితే ఒక ప్రత్యేకమైన గ్రహ ప్రభావం ప్రారంభం కాబోతుంది. ఈ 2 రోజుల్లో ఆ ప్రభావం కారణంగా మీరు గత కొన్ని నెలలుగా చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. ఆశ్చర్యకరంగా కొన్ని పనులు ఇప్పుడు మీకు సులభంగా పూర్తవుతాయి. ఇప్పటి వరకు మీ మాటను వినని వారు కూడా మీ యొక్క సలహాలను అడిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే ఏంటంటే, మీ యొక్క ప్రతి విజయానికి చప్పట్లు కొట్టేవారు ఉండరు. కొందరు మీ యొక్క
ఎదుగుదలను చూసి సంతోషిస్తే మరికొందరు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించేవారు కనిపిస్తూ ఉంటారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఏ పని చేస్తున్నారు అనే విషయాలపై అనవసరమైన ఆసక్తి చూపే వ్యక్తులు మీ చుట్టూ తిరగవచ్చు. ఇటీవల మీ జీవితంలో ఒక విషయంపై ఒక చిన్న మార్పు జరిగి అది కూడా కొందరికి కంటపడింది. మీరు ఒక కొత్త వస్తువు కొనడం కావచ్చు, లేదంటే కొత్త పరిచయాలు పెరగడం, మీ పనిలో గుర్తింపు రావడం వంటి విషయాలు అయితే కొందరికి అసూయను అయితే కలిగించవచ్చు. అందుకే ఈ సమయంలో మీ ఎదుగుదలను అయితే ఆపివేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అనేటువంటి నిజాన్ని మీరు ఈ సమయంలో గ్రహిస్తారు. అందుకు కొన్ని సంకేతాలు కూడా ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. ఈ 2 రోజులు మాత్రం మీ యొక్క శత్రువులు ఎవరు అనే నిజం అయితే మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీ శత్రువులను మీరు గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీ యొక్క ఇంటి విషయాలు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు, అలాగే ఆర్థిక విషయాలు ఎవరితో పంచుకోకండి. లేదంటే మీరు ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం అయితే అంత మంచిది కాదు. ముఖ్యంగా ధన సంబంధిత విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మీ యొక్క సంపాదనపై ఎవరో కన్ను వేసినట్లు గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మీరు ఎంత మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరికి మీ మంచితనం అర్థం కావాల్సిన అవసరం లేదు. కొందరు మీ యొక్క విజయాన్ని తమ యొక్క అపజయంగా భావించే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంగా మీరు నిశ్శబ్దంగా మీ పని మీరు చేయడం, ఫలితాలను మాత్రమే చూపించడం మీకు మంచిది. మీరు చెప్పే ప్రతి మాటను అందరూ సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి అనవసరమైనంత మాత్రమే మాట్లాడండి. మీరు వారితో ఎక్కువగా మాట్లాడకండి. ఎంత అవసరమైతే అంతే మాట్లాడండి. మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు రహస్యంగా ఉంచండి. అదే మీకు రక్షణగా మారుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులను మీరు చూస్తారు. అకస్మాత్తుగా మారిన మనుషుల ప్రవర్తన మీకు అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో ఒక విచిత్రమైన భావన కూడా మీకు కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కొందరి ప్రవర్తన మారినట్లు మీకు అనిపిస్తుంది. ముందుగా మీ పనిని మెచ్చుకునేవారు ఇప్పుడు మాత్రం చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చూపించవచ్చు. మీరు చెప్పినటువంటి మాటలను కూడా తప్పుగా అర్థం చేసుకునే ఇతరులకు మందు చర్చించే పరిస్థితి రావచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. చాలా కాలంగా చాలా సందర్భాల్లో ఇది ఒక హెచ్చరికగా సంకేతంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా అందులో లోపాన్ని వెతికే వ్యక్తులు మాత్రం కనిపిస్తూ ఉంటారు. మీ యొక్క నిర్ణయాలను కూడా సందేహించేవారు పరుగులు తీస్తారు. మీరు ఎదగకుండా అడ్డుకోవాలని కాదు, కానీ మీరు ముందుకు వెళుతుంటే తమ యొక్క స్థానం తగ్గిపోతుందన్న భయం కొందరిలో కనిపించవచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది. సింహ రాశి వారి స్వభావం ప్రకారం వెంటనే వీరు సమాధానం చెప్పాలని అనుకుంటారు. కానీ ఈ 2 రోజుల్లో ఓపికే మీకు ఆయుధంగా మారుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు మీ జీవితంలో మంచి అవకాశాలను రావడానికి ముందు ఇలాంటి పరీక్షలు తరచూ మీకు వస్తూ ఉంటాయి. మీ జీవితంలో దేవుడు మనిషి సహనాన్ని పరీక్షించిన తర్వాతనే పెద్ద వరాన్ని ఇస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఈ సమయంలో అందుకే ఎవరైనా విమర్శించినప్పుడు వెంటనే మీరు స్పందించకుండా ఒక అడుగు అనేది వెనక్కి వేసి ఆలోచించండి. మీ సమయం విలువైనది. దాన్ని అనవసరమైన వాదన కోసం ఖర్చు చేసుకోకండి. ఈ సమయంలో సింహ రాశి వారికి అయితే ఊహించని ఒక పెద్ద మార్పు చూస్తారు. మీరు
మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఎవరు ఏమనుకుంటున్నారు అని దానికంటే మీరు ఎక్కడికి వెళుతున్నారు అనేదే మీకు ముఖ్యం. ఎందుకంటే త్వరలోనే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ దృష్టి మొత్తాన్ని మార్చుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి అయితే కొన్ని ఆటంకాలు కూడా రావచ్చు. ఈ 2 రోజుల్లో అయితే ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు కూడా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ధనానికి సంబంధించి కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తాయి. రావాల్సిన డబ్బు 1 లేదా 2 రోజులు ఆలస్యం కావచ్చు. ఒక పని పూర్తయినా దానికి సంబంధించిన ఫలితం అనేది మీకు వెంటనే రాకపోవచ్చు. కొందరికి బ్యాంకు, కొందరికి వ్యాపారం చెల్లింపులు లేదా పాత బాకీల విషయంలో చిన్న చిన్న ఆలస్యాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని చూసి చాలామంది భయపడతారు. కానీ సింహ రాశి వారు అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు మీ వెనకాల దాగి ఉన్నటువంటి ఆటంకం వెనుక దాగి ఉన్నటువంటి అవకాశం ఉంది. విశ్వం కొన్నిసార్లు మనిషిని కొద్దిసేపు ఆపి సరైన దారి చూపిస్తుంది. మీరు ఆశించినటువంటి దానికంటే మెరుగైన అవకాశం మీ ముందుకు రావటానికి ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యం ఇది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారు చేసే పొరపాటు ఏంటంటే నిరాశతో మీరు వచ్చిన అవకాశాన్ని పట్టించుకోరు. ఈ కాలంలో ఒక కొత్త వ్యక్తి ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఒక మెసేజ్ ద్వారా, ఒక సమావేశం ద్వారా, ఒక పాత పరిచయం ద్వారా మీ జీవితంలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప సమాచారం తీసుకువచ్చే అవకాశం ఉంది. అది మొదట్లో మీకు సాధారణంగా అనిపించిన తర్వాత మాత్రం అది చాలా విలువైనదిగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. మీ సంపాదనపై కన్ను వేసిన వారు ఉన్నప్పటికీ కూడా మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ మీరు స్వయంగా నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి మాత్రం మీకు మారుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చిన సూచనలు తేలికగా తీసుకోకండి. ఒక చిన్న అవకాశం కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, పెద్ద లాభాన్ని అందించే మార్గాన్ని తెరవవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో ఆలోచించి అడుగు వేయండి. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మీ మనసు చెప్పే హెచ్చరికలు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ శత్రువులు ఎవరు అనేటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఈ 2 రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు ఈ 2 రోజుల్లో పొందకపోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు మీరు పొందకపోవచ్చు. అలాగే వృత్తిపరంగా కొన్ని లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో జీవిత భాగస్వామి సలహాలు, సపోర్టు మీకు అందుతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి అయితే మంచి మార్పులు వస్తాయి. ఈ 2 రోజుల్లో ప్రేమికులు మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి. అలాగే ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించండి. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.